నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పానికి, అప్రతిహతమైన వ్యూహాత్మక చతురతకు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ధీరత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యం. మే 13న పంజాబ్లోని అధంపూర్ ఎయిర్బేస్కు ఆయన ఆకస్మికంగా వెళ్లినప్పుడు తీసిన ఒకే ఒక్క ఫోటో పాకిస్తాన్ చేస్తున్న విషపూరితమైన తప్పుడు ప్రచారానికి, కుట్రపూరితమైన దుష్ప్రయత్నాలకు ఒక శక్తివంతమైన, తిరుగులేని మరణ శాసనం లాంటి సమాధానం ఇచ్చింది. ఆ ఫ్రేమ్లో ముందు నిబ్బరంగా, ధైర్యంగా, అజేయంగా నిలబడ్డ మన ధీర జవాన్లు, వారి వెనుక ఆకాశంలో మెరుపులు మెరిపించే MiG-29 యుద్ధ విమానం, శత్రువుల గుండెల్లో భయం, వణుకు పుట్టించే అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ ఒక్క దృశ్యంతోనే మోదీ యావత్ పాకిస్తాన్కు ఒక స్పష్టమైన, కఠినమైన అంతిమ హెచ్చరిక పంపారు. పాకిస్తాన్ తమ JF-17 ఫైటర్ జెట్ ద్వారా ఆదంపూర్లోని S-400ని నెలకూల్చామని పచ్చి అబద్దాలు, విషపూరితమైన దుష్ప్రచారం, కుట్రపూరితమైన విషపు ఆలోచనలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ మోదీ పర్యటనలో విడుదలైన ఈ ఒక్క చిత్రం వారి మాటలోని డొల్లతనాన్ని, కుట్రపూరితమైన ఆలోచనను, బలహీనతను బట్టబయలు చేసింది. అంతేకాదు, భారతదేశం తన గగనతల రక్షణను ఎంత పటిష్టంగా, అత్యాధునికమైన ఆయుధాలతో, అజేయమైన ధీరత్వంతో కాపాడుకోగలదో ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఫోటో. ప్రధాని మోదీ కేవలం జవాన్లతో మాట్లాడమే కాదు, వారి వెనకున్న ఈ శక్తివంతమైన, అత్యాధునిక ఆయుధాలను, వారిలోని అజేయమైన ధైర్యాన్ని చూపించడం ద్వారా శత్రు దేశాలకు ఒక బలమైన, స్పష్టమైన అంతిమ సంకేతాన్ని పంపారు. ఇదిలా ఉండగానే మోదీ తనదైన శైలిలో పాక్ షాక్ ఇవ్వగానే అక్కడి ప్రధాని షెహబాజ్ షరీఫ్ హడావిడిగా తమ సైనికులను కలవడం గమనార్హం. సియాల్కోట్లోని పస్టూర్ కంటోన్మెంట్ కు ఆయన కూడా వెళ్లారు. మోదీ జవాన్లను కలిసిన తీరును, వారి వెనక అత్యాధునిక ఆయుధాలను ఉంచిన వ్యూహాన్ని, వారిలోని ధీరత్వాన్ని కాపీ కొడుతూ షరీఫ్ కూడా తన సైనికులతో సమావేశమయ్యారు. అయితే మోదీ పర్యటనలో కనిపించిన ఆత్మవిశ్వాసం, దేశ రక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధత, వ్యూహాత్మక ఆలోచన, అజేయమైన ధైర్యం షరీఫ్ ముఖంలో, చర్యల్లో కనిపించలేదంటున్నారు విశ్లేషకులు. భారత్ 2 రోజుల క్రితమే పస్టూర్లోని దెబ్బతిన్న రాడర్ చిత్రాన్ని బయటపెట్టింది. బహుశా దీనికి కౌంటర్గానే షరీఫ్ ఈ హడావిడి పర్యటన చేశారని, తమ బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. ఒకవైపు మోదీ తన చర్యలతో శత్రువులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంటే, మరోవైపు షరీఫ్ మాత్రం ఆ చర్యలను అనుకరిస్తూ తమ బలహీనతను బయటపెట్టుకుంటున్నారు. మోదీ విడుదల చేసిన ఈ ఒక్క ఫోటో పాకిస్తాన్కు ఒక గుణపాఠం. భారత్ మాటలతోనే కాదు, చేతల్లోనూ ఎంత పవర్ఫుల్లో, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత ధీరత్వంతో ఉంటుందో ఈ దృశ్యం తేటతెల్లం చేస్తోంది. శత్రువులు కవ్విస్తే మా సమాధానం ఇలాగే ఉంటుందని మోదీ ఈ ఒక్క ఫ్రేమ్తో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది కేవలం ఒక ఫోటో కాదు, ఇది 130 కోట్ల భారతీయుల ధైర్యానికి, మన సాయుధ బలగల అజేయమైన శక్తికి, అత్యాధునిక ఆయుధాల పరాక్రమానికి, మన దేశ నాయకుడి ధీరత్వానికి నిదర్శనం.